ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ పోషణలో మనం సెకండ్ పార్ట్ను గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనం మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. మనం చూసినట్లయితే ఇది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ. ఇందులో ఫస్ట్ మనం భాగాలు చూద్దాం. నోరు, లాలాజల గ్రంథి. ఇక్కడ నోటిలో ఏముంటుంది? లాలాజల గ్రంథి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లాలాజల గ్రంథి తర్వాత ఓ సన్నని పొడవు పైపు లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం ఆహార వాహిక అని అంటాం. ఆహార వాహిక కింద ఒక సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం జీర్ణాశయం అని అంటాం. జీర్ణాశయం క్రింద క్లోమము ఉంటుంది. కాలేయము కొంచెం పై వైపుగా ఉంటుంది. తర్వాత పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, వృషణాళం, పాయు అనేటువంటివి ఇవి జీర్ణాశయంలో ఉన్నటువంటి భాగాలు. ఇవన్నీ జీర్ణాశయంలో ఉన్నటువంటి భాగాలు. మానవ జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. ఇందులో వివిధ రకాల అవయవాలు, జీర్ణరసాలు మరియు ఎంజైమ్ల సహాయంతో వివిధ విధులను నిర్వర్తిస్తుంటాయి. మన జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. వివిధ రకాల అవయవాలు అంటే మన శరీరంలో ఉండేటువంటి చాలా అవయవాలు ఉంటాయి కదా, గుండె, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, తర్వాత మూత్రపిండాలు, ఇవన్నీ వివిధ రకాల అవయవాలు. ఇవన్నీ మనం రకరకాల అవయవ వ్యవస్థలు అనుకుంటే, అయితే ఇప్పుడు మనం ఇందులో ఒక్క జీర్ణ వ్యవస్థను తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో కూడా చాలా అవయవాలు ఉంటాయి. అందులో నోరు ఉంటుంది, ఆస్యకుహరం ఉంటుంది, ఆహార వాహిక ఉంటుంది, జీర్ణాశయం ఉంటుంది, చిన్న ప్రేగు ఉంటుంది, పెద్ద ప్రేగు ఉంటుంది, పురుషనాళం ఉంటుంది, పాయు ఉంటుంది. ఈ విధంగా అనేక అవయవాలు, వివిధ రకాల అవయవాలు. తర్వాత జీర్ణ రసాలు. ఈ అవయవాలు ఉత్పత్తి చేసేటువంటి జీర్ణ రసాలు మరియు ఎంజైమ్ల సహాయంతో ఇవన్నీ ఏం చేస్తాయి? వివిధ రకాల విధులను నిర్వర్తిస్తుంటాయి. మానవ జీర్ణ వ్యవస్థను బొమ్మను మనం పరిశీలించండి. ఇప్పుడు ఇంతకుముందు మనం పరిశీలించాం. మానవునిలోని ఆహార నాళం మానవుని యొక్క ఆహార నాళం ఈ విధంగా పొడవైన గొట్టపు వంటి నిర్మాణం. ఇది నోటి నుండి పాయు వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వ్యాపించి ఉంటుంది అంటే నోటి నుండి పాయు వరకు వ్యాపించి ఉంటుంది. ఆహార నాళంలో వివిధ రకాల భాగాలను గమనించవచ్చు. ఆహార నాళంలో ఒక ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని లేదా విధిని. ఆహార నాళంలో ఒక్కొక్క ప్రాంతం మనం చెప్పుకున్నాం కదా, నోరు నుంచి పాయు వరకు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతం ఒక ప్రత్యేకమైనటువంటి పనిని లేదా విధిని నిర్వర్తించడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మనం అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నప్పటికీ అవన్నీ ఒకే జీర్ణనాళం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం? మనము మార్నింగ్ ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, తర్వాత ఏదైనా ఫ్రూట్స్ లేకపోతే జ్యూస్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ రకరకాల ఆహార పదార్థాలతో మనం తింటున్నాం. కానీ ఇవన్నీ కూడా నోరు, ఆస్యకుహరం, జీర్ణనాళం, ఆహార వాహిక, తర్వాత జీర్ణాశయం, ఈ మార్గాల ద్వారానే, ఈ యొక్క జీర్ణనాళం ద్వారానే పంపబడతాయి. ఏది వాటర్ ఏమో ఒక రకంగా ఒక భాగం ద్వారా, ఫుడ్ ఒక భాగం ద్వారా, అట్లా జ్యూసెస్ ఒక భాగం ద్వారా అట్లా పంపించబడవు. అన్నీ ఒకే రకమైనటువంటి ఇవన్నీ ఆహార పదార్థాలు ఒకే జీర్ణనాళం ద్వారా పంపబడతాయి. మనం తీసుకునే ఆహారం మన శరీరం గ్రహించడానికి ఉపయోగించడానికి వీలుగా ఈ సమయంలో అనేక రకాల చర్యలు జరుపుతాయి. అవి ఎలా జరుగుతాయో మనం పరిశీలిద్దాం. ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం. ఆహార నాళం గుండా ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ ఏ విధంగా వెళ్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఆహారం నోటిలో దంతాల ద్వారా ముక్కలు చేయబడుతుంది. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తీసుకున్నాం అనుకో, మనం ఏం చేస్తాం? మన నోటిలో ఉండేటువంటి దంతాలు ఉంటాయి కదా, ఈ దంతాలు ఏం చేస్తాయి? ఈ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలు చేయబడి నోటిలోని లాలాజలం, నోటిలో నీరు లాంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే లాలాజలం అంటాం. ఈ లాలాజలంతో కలపబడుతుంది. ఫలితంగా ఆహారం ఏమవుతుంది? తడిగా, మెత్తగా, జారుడు స్వభావాన్ని పొందుతుంది. ఏమవుతుంది? లాలాజలంతో కలవడం వల్ల తడిగా మరియు మెత్తగా మారి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని ముద్దగా చేయడం లేదా బోలస్. దీనిని మనం ముద్దగా చేయడం లేదా బోలస్ అని అంటాము. ఇటువంటి మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహార వాహిక గుండా ఏమవుతుంది? ఆహార వాహిక గుండా ఒసియోఫాగస్
ఆహార వాహికను మనం ఏమంటాం ఇంగ్లీష్లో ఒసియోఫాగస్ అని. ఆహార వాహిక గుండా ఏమవుతుంది, జీర్ణాశయంలోనికి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఈ బోలస్ లాంటి నిర్మాణం ఉంటుంది కదా. బోలస్ అని దేనంటామంటే లాలాజలంతో ఆహారం కలపబడి తడిగా మెత్తగా జారుడు స్వభావం గల పదార్థంగా ఏర్పడిన దాన్ని మనం ఏమంటామంటే బోలస్ అని అంటాము. ఇటువంటి మెత్తడి జారుడు స్వభావం కలిగిన ఆహారం ఏమవుతుంది, ఆహార వాహిక ద్వారా జారి జీర్ణాశయం చేరడానికి అనువుగా మారుతుంది. ఆస్యకుహరంలో మన నోటి తర్వాత నెక్స్ట్ ఇది నోరు అనుకుంటే నోటి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి భాగం ఏమంటే ఆస్యకుహరం. ఆస్యకుహరంలో ఉండే 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా ఏమవుతుంది, ఇది ముందు భాగానేమో నోరు అంటాం, దానికి యొక్క వెనుక భాగాన్ని ఆస్యకుహరం అంటాం. ఈ ఆస్యకుహరంలో ఏముంటుంది, 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా ఏమవుతుంది, లాలాజలం స్రవించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, 3 జతలు, ఇది చాలా ఇంపార్టెంట్. 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం స్రవించబడుతుంది. లాలాజలంలో అమైలేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అమైలేజ్ లేదా అమైలేజ్ కానీ టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ అమైలేజ్ ఎంజైమ్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన కార్బోహైడ్రేట్లుగా మారుస్తుంది. ఈ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, బాగా కఠినంగా ఉన్న ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది, సరళమైన అంటే విడగొట్టబడి చిన్న చిన్న ముక్కలుగా చేయబడినటువంటి సరళమైన కార్బోహైడ్రేట్లుగా తయారు చేస్తుంది. ఇలా తయారు కావడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే అమైలేజ్ అనేటువంటి ఎంజైము. గుర్తుపెట్టుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. అమైలేజ్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది. ఎంజైమ్ల సహాయంతో చిన్న చిన్న అణువులుగా మార్చబడుతుంది. ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు ఏమైతాయి, సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని మనం ఏమంటామంటే జీర్ణక్రియ, డైజెషన్. ఈ విధంగా బాగా సంక్లిష్టమైన రూపంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న ముక్కలుగా సరళమైన పదార్థాలుగా విడగొట్టబడి అదేమవుతుంది, శరీరం శోషించుకోవడానికి, మన శరీర భాగాలు శోషించుకోవడానికి అనువుగా మారే ప్రక్రియను మనం ఏమంటామంటే జీర్ణక్రియ అని అంటాం. జీర్ణక్రియ అంటే ఏమిటంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని మనం జీర్ణక్రియ అని అంటాం. నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి ఆహార నాళంలోని తర్వాతి భాగంలోనికి నెట్టడానికి ఏమవుతుంది, ఉపయోగపడుతుంది. నెట్టడానికి నాలుక యొక్క పని ఏంటంటే, మన శరీరంలో ఉండేటువంటి నోరులో ఉండేటువంటి నాలుక యొక్క పని ఏం చేస్తుందంటే ఆహారాన్ని మిశ్రమం చేయడానికి, ఆహారాన్ని మిశ్రమంగా అంటే మొత్తం కలపడానికి, మిశ్రమంగా చేయడానికి ఆహార నాళం ఉంటుంది కదా, ఆహార నాళంలోని తర్వాతి భాగం ఉంటుంది కదా, నోరు నుంచి ఆశకు తర్వాతి భాగంలోనికి తోయడానికి ఉపయోగపడుతుంది. ఈ పని నిర్వర్తించడానికి కింది దవడ కూడా సహాయపడుతుంది. నాలుకతో పాటు క్రింది దవడ కూడా సహాయపడుతుంది. నోటిలో లాలాజలంలోని అమైలేజ్ పిండి పదార్థాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోగలం. పిండి పదార్థాలతో నెక్స్ట్ మనం హయ్యర్ క్లాస్లో ఇంటర్మీడియట్లో అమైలేజ్ యొక్క చర్యల గురించి మనం చూడవచ్చు. మెత్తటి ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఆహార వాహికలోనికి ఏమవుతుంది, పంపబడుతుంది. మెత్తగా ఉండేటువంటి ఆహారం ఉంటుంది కదా, ఈ ఆహారం ఏది బోలస్ ఉంటుంది కదా, ఈ బోలస్ అనేటువంటిది మెత్తటి ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఆహార వాహిక ఉంటుంది కదా, ఈ ఆహార వాహికలోనికి పంపబడుతుంది. ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే విధంగా మనం చూసినట్టయితే ఈ విధంగా మన నోరండి, ఇక్కడ ఇది నోరు, తర్వాత ఆస్యకుహరం, తర్వాత ఆహార వాహిక. ఈ ఆహార వాహికలో ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది అలలుగా ఈ విధంగా తరంగాల మాదిరిగా లేదా అలల మాదిరిగా ఉండే చలనాన్ని మనం గమనిస్తాం. దీనిని మనం ఏమంటామంటే ఈ విధంగా అలలుగా చలించడాన్ని లేదా ప్రయాణించడాన్ని మనం ఏమంటే పెరిస్టాల్టిక్ చలనము ఏమంటాం. పెరిస్టాలిక్ట్ చలనము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందుకు బిట్లలో కూడా చాలాసార్లు అడిగిండు. టెట్ లోపల పెరిస్టాలిక్ట్ చలనము
చలనము చాలా ఇంపార్టెంట్. పెరిస్టాటిక్ మూమెంట్. ఓకే. జీర్ణాశయంలో ఆహారం జఠర రసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏమవుతుంది? జీర్ణాశయంలో ఈ విధంగా పెరిస్టాటిక్ మూమెంట్ ద్వారా ఏమవుతుంది? ఆహార వాహిక గుండా ఎక్కడికి వస్తుంది? జీర్ణాశయంలోనికి వస్తుంది. ఈ విధంగా ఉండేటువంటి జీర్ణాశయంలోనికి వస్తుంది. ఇప్పుడు చూపించు కదా, ఈ విధంగా ఉంటుంది. ఓకే. జీర్ణాశయంలోనికి వస్తుంది. జీర్ణాశయంలోనికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ జీర్ణాశయంలో ఆహారం జఠర రసంతో మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో HCl లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా జఠర రసంతో కలిపి చిలికినట్టు ఆమ్ల మాధ్యమంగా మారుతుంది. ఏమవుతుంది? చిలికినట్టు అంటే మనం పెరుగును మజ్జిగగా చేసేటప్పుడు చిలుకుతాం చూసినామా, ఆ విధంగా చిలికినట్టే ఆమ్ల మాధ్యమంగా మారుతుంది. ఈ దశలో ఆహారం అర్ధ ఘన రూపంలో చిక్కగా ఉంటుంది. ఈ దశలో అర్ధ ఘన రూపం అంటే పూర్తిగా ఘన రూపం కాకుండా అర్ధ ఘన రూపం అంటే కొద్దిగా ద్రవ రూపం, కొద్దిగా ఘన రూపం, దాన్ని అర్ధ ఘన రూపం అని అంటాం. అర్ధ ఘన రూపంలో చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఆహారంలోని ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వలన ఏమైతే చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏమేమి ఉంటాయంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయండి, ప్రోటీన్లు, కొవ్వులు మరియు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ చెప్పుకున్నాం నోరులో ఏమవుతుంది? కార్బోహైడ్రేట్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సరళ కార్బోహైడ్రేట్లుగా అమైలేజ్ అనే ఎంజైమ్ విడగొట్టబడుతుందండి. ఆ తర్వాత అక్కడ నుంచి ఏమైంది? జీర్ణాశయానికి వచ్చింది. జీర్ణాశయంలో ప్రోటీన్లు ఉంటాయి కదా, ఈ ప్రోటీన్లను పెప్సిన్ అనేటువంటి ఎంజైము చర్య వల్ల ఏమవుతాయి అంటే చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. ఈ ప్రోటీన్లు అనేటువంటివి పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్తో చిన్న అణువులుగా విడగొట్టబడడం అనేటువంటిది జరుగుతుంది. ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోనికి మారుతుంది. దీనిని మనం ఏమంటామంటే కైమ్ అని అంటాము. ఈ విధంగా చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోనికి మారుతుంది. మనం దీనినే కైమ్ అని అంటాము. జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంహరణి కండరాలు ఏమంటాం? వీటిని వలయాకార సంహరణి కండరాలు సడలడం వలన ఏమవుతుంది? ఆహారం జీర్ణాశయం నుండి ఏమవుతుంది? ఈ విధంగా జీర్ణాశయం నుండి ఏమవుతుంది? ఆహారం ఇక్కడ ఏమైతే వలయాకార సంహరణి కండరాలు ఉంటాయండి, ఇవి సడలడం వల్ల ఏమవుతుంది? ఆహారం జీర్ణాశయం నుండి ఏమవుతుంది? చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తుంది, చిన్న ప్రేగులోనికి పంపబడుతుంది. ఈ కండరాలు కైమ్ మొత్తం ఒకేసారి కాకుండా చిన్న మొత్తంగా ఆహార పదార్థాన్ని జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి వచ్చే విధంగా మొత్తం ఒకటేసారి కాకుండా ఈ వలయాకార కండరాలు ఏమైతే కొద్ది కొద్దిగా జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోనికి వచ్చే విధంగా ఏం చేస్తాయి? నియంత్రిస్తాయి. ఆహార నాళంలో అతి పొడవైన భాగం, ఇది చాలా ఇంపార్టెంట్, స్మాల్ ఇంటెస్టిన్. చిన్న ప్రేగు ఉంది కదా, ఈ చిన్న ప్రేగు అనేటువంటిది ఆహార నాళం. మనం చెప్తున్నాం కదా, ఆహార నాళం అంటే నోరు నుంచి పాయి వరకు అనేటువంటి ఈ ఆహార నాళంలో అతిపెద్ద భాగం ఏంటంటే చిన్న ప్రేగు. ఇందులో ఏమవుతాయి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఏమైతాయి? జీర్ణక్రియ జరుగుతుంది. మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి జీర్ణక్రియ జరుగుతున్నాయో ఈ జీర్ణ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్లేసు ఎక్కడ ఏ ఆహార పదార్థాలు జీర్ణమవుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న ప్రేగులో ఏమవుతాయి? కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు మరియు కొవ్వులు, ఇవి జీర్ణక్రియ జరుపుతాయి, ఇవి జీర్ణక్రియ నిర్వర్తిస్తాయి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు ఈ మూడు అనేటువంటివి జీర్ణక్రియ పూర్తవుతుంది. కార్బోహైడ్రేట్ల, ప్రోటీన్ల, కొవ్వుల జీర్ణక్రియ పూర్తవుతుంది. ఈ చర్యలో కాలేయం, క్లోమం గ్రంథులు నుంచి వెలువడే క్రోమ గ్రంథుల నుంచి వెలువడే జీర్ణరసాలు ఉపయోగపడతాయి. ఈ చర్య జరగడం కోసం క్లోమరస గ్రంథి నుంచి విడుదలయ్యే క్లోమరసం మరియు కాలేయ గ్రంథి నుంచి విడుదలయ్యే కాలేయ రసాలు అనేటువంటివి జీర్ణరసాలు ఉపయోగపడతాయి. ఇవి ఆంత్రమూలంలో విడుదలవుతాయి. మనకు ఈ విధంగా ఉన్నటువంటి జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగులోనికి పోతుంది కదా ఆహారం,
ఈ చిన్న ప్రేగు దగ్గర ఆంత్రమూలం అనేటువంటి భాగం ఉంటుంది. ఇవి ఎక్కడ విడుదల అవుతాయంటే ఆంత్రమూలంలోనికి విడుదలవుతాయి. ఈ గ్రంథుల స్రావాలు చిన్న ప్రేగులో ఏం చేస్తాయి? క్షార స్థితిని కల్పించడానికి దోహదపడతాయి. జీర్ణాశయంలో ఏ రకమైనటువంటి స్థితి ఉంటుంది? జీర్ణాశయంలో ఆమ్ల స్థితి ఉంటుంది. కానీ చిన్న ప్రేగులోకి వచ్చేసరికి ఆహార పదార్థాల యొక్క స్థితి ఎట్లుంటుందంటే క్షార స్థితిలో. ఈ క్షార స్థితి రావడానికి కారణాలు ఏంటంటే క్లోమము, కాలేయము విడుదల చేసే జీర్ణ రసాలు ఉంటాయి కదా. ఈ గ్రంథుల యొక్క స్రావాలు చిన్న ప్రేగులో క్షార స్థితిని కలిగించడానికి ఏమైతాయి? దోహదపడతాయి. నెక్స్ట్ కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం. కాలేయం ద్వారా ఏమవుతుంది? పైత్యరసం అనేటువంటిది విడుదలవుతుంది. ఈ పైత్యరసం ఏం చేస్తుంది? కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే ఎమల్సీకరణం. ఎమల్సీకరణం అని అంటాం. ఈ చిన్న రేణువులుగా మారుస్తుంది. ఈ విధానాన్ని మనం ఎమల్సీకరణం అని అంటాం. క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్. క్లోమరసంలో ఏం ఎంజైమ్ ఉంటుంది? క్లోమరసంలో ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైఫేజ్ అనే ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైఫేజ్ అనే ఎంజైమ్ కొవ్వులను జీర్ణం చేయడానికి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. క్లోమరసంలో ఉండే ఈ ట్రిప్సిన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ పైత్యరసంలో కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న రేణువులుగా మారుతాయి. ఈ పైత్యరసం ఏం చేస్తుంది? మనం కొవ్వు పదార్థాలను చిన్న రేణువులుగా మారుస్తుంది. దీన్ని ఏమంటామని ఎమల్సీకరణం అని చెప్పుకున్నాం కదా. తర్వాత క్లోమరసం కూడా విడుదలవుతుంది. ఈ క్లోమరసంలో ఏముంటుందంటే టిప్సిన్ అనేటువంటి ఎంజైమ్. ఈ టిప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను జీర్ణం చేయడానికి, అదేవిధంగా లైఫేజ్ అనే ఎంజైము, ఈ క్లోమరసంలో ఉండే లైఫేజ్ అనే ఎంజైము కొవ్వులను జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. ఈ క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్లను, లైఫేజ్ అనే ఎంజైమో కొవ్వులను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్లోమరసంలో ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందండి బాగా. క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ ఏమో ఏం చేస్తుంది? ప్రోటీన్లను. లైఫేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏమో ఏం చేస్తుంది? కొవ్వులను జీర్ణం చేస్తుంది. ఈ క్లోమరసంలో ఉండేవి ఈ రెండు. ఓకే, ట్రిప్సిన్, లైఫేజ్. నెక్స్ట్ చిన్న ప్రేగులో గోడలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఈ చిన్న ప్రేగు ఉంటుంది, చిన్న ప్రేగు యొక్క గోడలు ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి? ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఈ స్రావాలు ప్రోటీన్లను, కొవ్వులను మరింత చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి. ఇవేం చేస్తాయి? ఈ ప్రోటీన్లు తర్వాత కొవ్వులు ఉంటాయి కదా, ఈ కొవ్వులను శోషించుకోవడానికి అంటే గ్రహించుకోవడానికి చిన్న ప్రేగులో ఏమవుతుంది? జీర్ణమైనటువంటి పదార్థాలు శోషించబడతాయి. వీటిని శోషించుకోవడానికి, గ్రహించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి. ఏంటివి? ఈ ఆంత్రరసాలు. ఈ ఆంత్రరస స్రావాలు ఏం చేస్తాయి? ప్రోటీన్లను, కొవ్వులను మరింత చిన్న అణువులుగా మార్చి వాటిని శోషించుకోవడానికి వీలుగా మార్పు చెందిస్తాయి. కార్బోహైడ్రేట్లు నోటిలో కొంతవరకు. కార్బోహైడ్రేట్లు యొక్క జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుందంటే నోరులోనే ప్రారంభమవుతుంది. ఎక్కడ? నోటిలో ప్రారంభమవుతుంది. నోటిలో కొంతవరకు మాత్రమే జీర్ణమవుతాయి. జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న ప్రేగులోనికి చేరిన తర్వాత అక్కడ క్షార స్థితి కలిగి ఉండడం వలన పూర్తిగా జీర్ణమవుతాయి. ఏ స్థితిలో ఆహార పదార్థాలు పూర్తిగా ఏ స్థితిలో జీర్ణమవుతాయంటే క్షార స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా జీర్ణమవుతాయి. చిన్న ప్రేగులోనికి చేరిన తర్వాత అక్కడ క్షార స్థితి కలిగి ఉండడం వల్ల పూర్తిగా జీర్ణమవుతాయి. ఓకే, నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలో పనిచేసే ఎంజైమ్ల యొక్క పట్టికను పరిశీలించండి. వివిధ రకాల జీర్ణరసాల మరియు ఎంజైమ్లను చర్చించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జీర్ణక్రియ అండి. జీర్ణక్రియ ఎంజైమ్స్ అండి ఇవన్నీ. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎంజైమ్స్ యొక్క పేరు, ఎంజైమ్ని ఏ గ్రంథి స్రవిస్తుంది, స్రవించినటువంటి ఎంజైమ్ ఉంటుంది కదా, ఆ స్రావం చేరే ప్రదేశం అది ఎక్కడికి చేరుతుంది, తర్వాత జీర్ణ రసాలు, వాటిని ఏమేమి ఉంటాయి జీర్ణ రసాలు, వేటిపైన చర్య జరుపుతాయి, ఏర్పడే ఉత్పన్నం ఏంటి, చర్య జరపంగా ఏర్పడిన ఉత్పన్నం ఏంటి అనేటువంటిది ఈ బాక్స్లో ఉంచుతాం. టైలిన్ మనం చెప్పుకున్నాం కదా, లాలాజల అమైలేజ్ ఎక్కడ? నోటిలో. ఎవరు స్రవిస్తారంటే లాలాజల గ్రంథులు. 3 జతల లాలాజల గ్రంథులు ఆశయకుహరంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అనేటువంటిది లాలాజల గ్రంథులు స్రవిస్తాయి. ఎక్కడ?
ఎక్కడ ఉంటాయంటే ఆస్య కుహరం. జీర్ణరసాలు ఏంది లాలాజలం. ఇది దేనిపైన ప్రభావం చూపుతుందంటే కార్బోహైడ్రేట్ల పైన చర్య జరిపి వాటిని ఏం చేస్తుంది, మాల్టోజులుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లు ఏమైతాయి, మాల్టోజులుగా మారుతాయి. నెక్స్ట్ పెప్సిన్ జఠర గ్రంథులు. పెప్సిన్ ఎవరు ఉత్పత్తి చేస్తారంటే పెప్సిన్ అనే జఠర గ్రంథులు. ఎక్కడ, జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర గ్రంథులు ఏం చేస్తాయి, పెప్సిన్ను స్రవిస్తాయి. ఈ జఠర రసం ఏం చేస్తుంది చెప్పుకున్నాం కదా మనం, జీర్ణాశయంలో కూడా ప్రోటీన్ల జీర్ణక్రియ జరుగుతుందని చెప్పుకున్నాం. జఠర రసంని రిలీజ్ చేస్తాయండి. దీన్ని జఠర రసం అని అంటాము. పెప్సిన్ అనొచ్చు, జఠర రసం అన్న ఒకటే అండి. ప్రోటీన్లను ఏం చేస్తాయి, పెప్టోన్స్గా మారుస్తాయి. నెక్స్ట్ పైత్యరసం. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు ఉత్పత్తి చేస్తారంటే కాలేయం. ఇందులో ఎంజైమ్స్ ఉండవు, ఇది ఒక రసం మాత్రమే. పైత్యరసం ఇది కాలేయం రిలీజ్ చేస్తుంది. ఎక్కడికి రిలీజ్ చేస్తుంది అంటే కాలేయం నుంచి సన్నటి నాళం ఆంత్రమూలం దగ్గర ఇది రిలీజ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసం అని అంటారు. ఇది ఏం చేస్తుంది, కొవ్వులను ఎమల్సీకరణ చేసి పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి కొవ్వులను ఏం చేస్తుంది, చిన్న పరిమాణంలో ఉన్నటువంటి కొవ్వులుగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. చిన్న పరిమాణంలో ఉన్న కొవ్వులుగా మార్చుతుంది. తర్వాత అమైలేజ్ క్లోమ గ్రంథి ఏం చేస్తుంది, అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఆంత్రమూలం దగ్గర. క్లోమరసం, దీన్నే మనం ఏమంటాం, క్లోమరసం అని కూడా అంటాం. ఎందుకంటే క్లోమ రిలీజ్ చేస్తుంది కాబట్టి క్లోమరసం అంటాం. ఇక్కడ క్లోమరసం చాలా రకాల ఎంజైమ్లు రిలీజ్ చేస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్న వీటన్నిటిని కలిపి క్లోమరసమే అనొచ్చు. అమైలేజు, ట్రిప్సిను, తర్వాత లైఫేజు, ఇవన్నీ కూడా క్లోమరసం రిలీజ్ చేస్తుంది కాబట్టి సాధారణంగా క్లోమరసం అనొచ్చు. కానీ దీన్ని స్పెసిఫిక్గా చూసినట్లయితే మళ్ళీ అమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్ అట్లా. ఓకే, అమైలేజ్ ఎవరు రిలీజ్ చేస్తారంటే క్లోమం. ఎక్కడ అంటే ఆంత్రమూలం. దీన్ని క్లోమరసం అని కూడా అంటారు. ఇదేం చేస్తుంది, కార్బోహైడ్రేట్లను మాల్టోజులుగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ట్రిప్సిన్ ఉడక ఎవరు, క్లోమము. ఎక్కడ, ఆంత్రమూలము. దీన్ని క్లోమరసం అంటాం. ఇదేం చేస్తుంది, ప్రోటీన్స్ టీపీ గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్ల పైన ఏం చేస్తుంది, చర్య నొంది పెప్టోన్స్గా మారుస్తాయి. ఎక్కడ చూసినా కార్బోహైడ్రేట్లు ఏమైతే మాల్టోజ్గా మారుతాయి, ప్రోటీన్స్ ఏమో పెప్టోన్స్గా మారుతాయి, కొవ్వులు ఏమో ఎమల్సీకరణ చెందుతాయి. ఓకే, కొవ్వులు గ్లిజరాల్గా మారుతాయి, ఎమల్సీకరణ చెందిన తర్వాత గ్లిజరాల్స్గా మారుతాయి. తర్వాత లైఫేజ్ ఏం చేస్తుంది, క్లోమం రిలీజ్ చేస్తుంది. ఎక్కడ, ఆంత్రమూలం. దీన్ని క్లోమరసం అని కూడా అంటారు. ఇది ఏం చేస్తుందంటే కొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్స్గా మారుస్తుంది. తర్వాత ఆంత్ర గ్రంథులు అంటే చిన్న ప్రేగులో ఉన్నటువంటి గ్రంథులను మనం ఏమంటామంటే ఆంత్ర గ్రంథులు అంటాం. పెప్టిడేజ్, ఇదేం చేస్తుంది, చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆంత్ర గ్రంథులు ఏం చేస్తాయి, పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఆంత్రగ్రంథులో పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. దీన్ని మనం ఆంత్రరసం అని కూడా అంటాం. పెప్టైడ్స్, ఇదేం చేస్తుంది, పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. తర్వాత సుక్రేజ్ అనే ఎంజైమ్ ఆంత్రగ్రంథులు, చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆంత్రగ్రంథులు ఏం చేస్తాయి, సుక్రేజ్ అనేటువంటి ఎంజైమ్ను రిలీజ్ చేస్తాయి. చిన్న ప్రేగు. తర్వాత దీన్ని ఆంధ్రరసం అని కూడా అంటారు. ఇదేం చేస్తుంది, చెరుకులోని చక్కెర లేదా సుక్రోజును గ్లూకోజ్గా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్లు మాల్టోన్గా, ప్రోటీన్లు ఏమో పెప్టోన్గా, కొవ్వులు ఏమో గ్లిజరాల్స్గా మార్చబడతాయి. పెప్టైడ్స్ ఏమో అమైనో ఆమ్లాలు, సుక్రోజ్ ఏమో గ్లూకోజ్గా మార్చబడుతుంది. ఇక్కడ ఏమేమి ఎంజైమ్స్ ఉన్నాయంటే లాలాజలం, జఠరరసం, పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసం. మనం చూసినట్లయితే ఇవి ఎక్కడెక్కడ చేరే ప్రదేశం, ఆ ఎంజైమ్స్ చేరే ప్రదేశము. ఇవి గ్రంథులు, రిలీజ్ చేసే గ్రంథులు. టైలిన్ అటువంటి ఎంజైమ్ను లాలాజల గ్రంథులు, పెప్సిన్ అనే ఎంజైమ్ను జఠర గ్రంథులు, జీర్ణాశయం, పైత్యరసం కాలేయము, అమైలేజ్ క్లోమము. ఒక క్లోమము మూడు రకాల ఎంజైమ్లను రిలీజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్, ఏటీఎల్. ఓకే, గుర్తుపెట్టుకున్నట్ల ఏటీఎల్, అమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్. తర్వాత పెప్టిడేజ్ సుక్రేజ్, పిఎస్. ఇది చిన్న ప్రేగు.
ఇట్లా ఏదో ఒక కోడ్ పెట్టుకొని వాటిని గుర్తుపెట్టుకుంటే ఏటీఎల్ అంటే ఏంది? ఏటీఎల్ అమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్, ఏది క్లోమం, ఇవన్నిటిని క్లోమరసం అంటాం. ఫస్ట్ది ఏమో అమైలేజ్ ఏమో ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్లను ఏటీఎల్ గుర్తు కదా, ఏటీఎల్ కదా. అమైలేజ్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్ల మీద చర్యజొంది ఏం చేస్తుంది? మాల్టోజ్గా మారుస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను ఏం చేస్తుంది? పెప్టోన్స్గా మారుస్తుంది. తర్వాత లైఫేజ్ ఏం చేస్తుంది? కొవ్వులను ఏం చేస్తుంది? గ్లిజరాల్స్గా మారుస్తుంది. ఫస్ట్ ఏమో కార్బోహైడ్రేట్, సెకండ్దేమో ప్రోటీన్స్, థర్డ్దేమో లైఫేజ్ అనేటువంటిదేమో కొవ్వులను. ఓకే, ఏటీఎల్ అని గుర్తుపెట్టుకోండి, ఏటీఎల్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కార్బోహైడ్రేట్పై చర్య జరిపే ఎంజైమ్. ఇది క్వశ్చన్స్ అన్ని దీనికి సంబంధించినటువంటి అన్ని. నెక్స్ట్ జీర్ణమైనటువంటి అంత్య పదార్థాలు ఏమైతాయి? ప్రేగు నుండి రక్తంలోనికి చిన్న ప్రేగు గోడల ద్వారా ఎక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జీర్ణాశయం నుంచి ఏమైతే చిన్న ప్రేగులోనికి ఆహార పదార్థాలు వలయాకార సంహరణి కండరాలు ఏమైతే చిన్నగా పంపించడం జరుగుతుంది. ఇవన్నిటివి ఈ విధంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా జీర్ణమవుతాయి. చిన్న ప్రేగు గోడలు ఉంటాయి కదా, ఈ చిన్న ప్రేగు గోడల నుంచి ఏమైతే ఆహార పదార్థాలు చిన్న ప్రేగు గోడల కింద ఉంటుంటే రక్తం ఉంటుంది కదా, ఈ రక్తంలోనికి ఏమైతే శోషించబడతాయి. జీర్ణమైన అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి చిన్న ప్రేగు గోడల ద్వారా రవాణా కావడాన్ని మనం ఏమంటాం? శోషణ లేదా అబ్జర్వేషన్ అని అంటాము. ఏమవుతుంది? చిన్న ప్రేగు గోడలు ఉంటాయి కదా, ఈ చిన్న ప్రేగు ఇది గోడ అండి. ఈ విధంగా ఆహార పదార్థాలు వెళ్తుంటాయి. జీర్ణమైన ఆహార పదార్థాలు ఇక్కడ ఉంటాయి. చాలా పొడవుగా ఉంటుంది, పల్చగా ఉండడం వల్ల దీని గోడలు ఉంటాయి కదా, దీని గోడల్లో రక్తం ప్రసరిస్తుంటుంది కదా, చిన్న ప్రేగు గోడల్లో. ఈ విధంగా ఇంత మందం ఉందండి గోడ, ఇందులో రక్త ప్రముఖంగా ప్రసరిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్స్ ఇవన్నీ ఏమైతే శోషించబడి రక్తంలో కలుస్తాయి. చిన్న ప్రేగు గోడలో చిన్న వేల మాదిరిగా ఉండే నిర్మాణాలు కనబడతాయి. చిన్న ప్రేగులో చిన్న వేల లాంటి నిర్మాణాలు కూడా ఇట్లా కనిపిస్తాయండి. వీటిని మనం ఏమంటామంటే సూక్ష్మ శోషకాలు, మైక్రోవిల్లీ లేదా సూక్ష్మ శోషకాలు ఏమంటాం? మైక్రోవిల్లీ లేదా సూక్ష్మ శోషకాలు అని అంటాం. ఇవి చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యాన్ని, ఇప్పుడు చిన్న ప్రేగు ఇట్లా ఉంటుంది కదా, ఈ చిన్న ప్రేగు యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఇట్లా పెద్దదిగా ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. అందువలన ఉపరితల వైశాల్యం ఇప్పుడు ఇంత మందం ఉన్నదాన్ని మనం ఇంకా లాగినాం అనుకో, ఏమైతే వైశాల్యం పెరుగుతుంది, పల్చగా అవుతాయి దీని గోడలు. ఏమవుతాయి? గోడలు పల్చగా ఏమైతాయి? శోషణ సామర్థ్యం పెరుగుతుంది, శోషించుకునేటువంటి సామర్థ్యం ఏమవుతుంది? పెరుగుతుంది. అందువల్ల శోషణ సామర్థ్యం అయితే పెరుగుతుంది. రక్తనాళాలు మరియు లింపు గ్రంథులు లింపు గ్రంథులు సూక్ష్మ శోషకాలతో రక్తనాళాలు, లింపు గ్రంథులు సూక్ష్మ శోషకాలతో కలిసి వలలాగా జాలాకారంగా ఏర్పడతాయి. రక్తనాళాలు మరియు లింపు గ్రంథులు సూక్ష్మ శోషకాలతో కలిసి వలలాగా ఒక వలలాగా ఈ విధంగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. జీర్ణమైన అంత్య పదార్థాలు మొదట సూక్ష్మ శోషకాలలోనికి, అక్కడ నుండి రక్తనాళాల్లోనికి శోషించబడతాయి. ఈ విధంగా పేగు పైన ఇట్లా చిన్న సూక్ష్మ శోషకాలు ఉంటాయండి. జీర్ణమైన ఆహారం ఫస్ట్ ఏమవుతుంది? సూక్ష్మ శోషకాలలోకి, అక్కడ నుండి ఏమవుతుంది? దాని కింద ఉండే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళానికి శోషించబడుతుంది. అంటే జీర్ణమైన ఆహార పదార్థాన్ని చిన్న ప్రేగుల గోడలు గ్రహిస్తాయన్నమాట. ఈ యొక్క చిన్న ప్రేగు గోడలు ఉంటాయి కదా, ఈ గోడలు గ్రహిస్తాయి. జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోనికి ఇతర భాగాల్లోనికి తీసుకువెళ్ళడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం తిన్న ఆహార పదార్థాలు ఏమైనాయి? జీర్ణాశయం దగ్గరనే ఉన్నాయి కదా, అది చిన్న ప్రేగు వరకు వచ్చాయి. ఈ రక్తంలో కలవడం వల్ల రక్తం శరీరం మొత్తం ప్రవహిస్తుంది కాబట్టి ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయడంలో రక్తం ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా ఏమవుతుంది? శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్ళడానికి దోహదపడతాయి. జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థం ఉంటుంది కదా, జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? పెద్ద ప్రేగులోనికి పంపబడతాయి. తర్వాత విడద పదార్థాలు పాయువు ద్వారా మనం ఏం చేస్తాం? బయటికి మలంగా విసర్జించడం అనేటువంటిది జరుగుతుంది. పాయువు ద్వారా బయటికి నెట్టబడతాయి. పాయువు ఆహార వాహిక యొక్క చివరి భాగం. మనం చెప్పుకున్నాం కదా, ఆహార నాళంలో నోరు నుంచి పాయువు వరకు ఉంటుందని, నోరు నుంచి పాయువు వరకు ఉంటుంది కానీ ఈ పాయువు అనేటువంటిది ఆహార నాళం లేదా జీర్ణ వ్యవస్థలో చివరి భాగము. పాయువు ద్వారా జీర్ణం కాని విడత పదార్థాలను తొలగించడాన్ని మనం ఏమంటామంటే
మల విసర్జన అని అంటాము. జీర్ణం కాని జీర్ణమైనవేమో చిన్న ప్రేగు ద్వారా శోషించుకొని మన శరీరానికి ఉండబడతాయి. మిగిలిన జీర్ణం కాని పదార్థాలు ఏమైతే అంటే మలం ద్వారా మనం బయటికి విసర్జించబడతాయి. వాయువు ద్వారా విసర్జించబడే పదార్థాల్లో స్వల్ప పరిమాణంలో, అందులో కూడా ఈ మలంలో కూడా ఏముంటాయి, స్వల్ప పరిమాణంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వులు ఉంటాయి. కొద్ది పరిమాణంలో ఇవి కూడా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను జీర్ణక్రియలో మనం చూసినట్లయితే ఈ విధంగా జీర్ణ వ్యవస్థలోని ఫ్లో చార్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఫుడ్ ఏం చేస్తుంది, నోరు. ఈ వరుస క్రమం అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ముందు నుంచి వెనుక నుంచి ముందు కన్నా అడుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తర్వాత నోరు తర్వాత వచ్చే భాగం ఏంది, ఆస్యకుహరం తర్వాత వచ్చేది ఇది గ్రసని. నోరు, ఆస్యకుహరం, గ్రసని. తర్వాత ఆహారవాహిక, గ్రసని తర్వాత ఆహారవాహిక నుంచి ఏమొస్తుంది, ఈ విధంగా ఆహారవాహిక నుంచి నెక్స్ట్ వచ్చేది ఏంది, జీర్ణాశయం. సంచి వంటి జీర్ణాశయం వస్తుంది. జీర్ణాశయం తర్వాత ఏముంది, ఆంత్రమూలం అనేటువంటి భాగం ఉంటుంది. ఇక్కడ కాలేయము, క్లోమము ఈ రెండు గ్రంథులు ఏం చేస్తాయి, జీర్ణరసాలని ఆంత్రమూలంకి ఉత్పత్తి చేస్తాయి. జీర్ణాశయం తర్వాత ఆంత్రమూలం తర్వాత చిన్న పేగు తర్వాత పెద్ద పేగు, తర్వాత పురుషనాళం తర్వాత పాయువు. ఈ సీక్వెన్సీ అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా వస్తుందండి ఇది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, ఆంత్రమూలం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురుషనాళం, పాయువు. ఇవి గ్రంథులు ఇక్కడ ఆ ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఇందులోనికి రిలీజ్ చేస్తాయి. ఆహారవాహికకు సంబంధించిన ఆరోగ్యకర అంశాలు ఇంకా మనం ఇంటర్మీడియట్లో ఇంకా దీని గురించి విపులంగా తెలుసుకుంటామండి. ఇందులో కొంచెం తక్కువనే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆహారవాహికకు సంబంధించిన ఆరోగ్యకర అంశాలు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమైనటువంటి ఏ రకమైనటువంటి ఆరోగ్య అంశాలు మనం పాటించాలో మనం చూద్దాం. మనం తీసుకునే ఆహారం పైన మన ఆహారవాహిక పనితీరు ఆధారపడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ పైన మన ఆహారవాహిక పనితీరు ఆధారపడుతుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే మితిమీరిన ఆహారం, ఎక్కువ ఆహారం తీసుకున్నాం అనుకో, మితిమీరిన ఆహారం ఆహారవాహికపై ప్రభావం చూపుతుంది. మితిమీరిన ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, అది ఆహారవాహికపై ప్రభావం చూపుతుంది. అటువంటి సందర్భంలో మనం అనారోగ్యానికి గురి కావడం లేదా అజీర్ణం అంటే ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం, జీర్ణం అయితే లేదు అంటాం కదా, దాన్నే మనం అజీర్ణంతో బాధపడటం చూస్తుంటాం. జీర్ణాశయం నుండి అవసరమైన పదార్థాలను కానీ అనవసరమైన పదార్థాలను కానీ హానికరమైన పదార్థాలను కానీ తొలగించడానికి మన శరీరం పాటించే ప్రక్రియనే వాంతి. మనం వాంతి అంటాం. జీర్ణాశయం నుండి అనవసరం అంటే మన జీర్ణాశయంలోనికి మనం తీసుకునే ఫుడ్ ద్వారా కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఫుడ్ పోయిందనుకో, అనవసరమైనటువంటి ఫుడ్ లేదా హానికరమైనటువంటి ఫుడ్ పోయిందనుకో, అవి ఏం చేస్తాయి, మన శరీరం ఏం చేస్తుంది, వాటిని పసిగట్టి వాటిని వాంతి లేదా వామిటింగ్ ద్వారా ఏం చేస్తుంది, బయటికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. వాంతి వచ్చే సమయంలో జీర్ణాశయంలో ఏమవుతుంది, ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనము తిరోగమనంలో వెనక్కి జరగటం వలన ఆహారం నోటి నుండి బయటకు నెట్టబడుతుంది. మనం చూసినట్లయితే ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా, ఆహారవాహిక ఇదేం చేస్తుంది, ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుంది కదా, ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏమవుతుంది, రివర్స్లో జరుగుతుంది. మనది అనవసరమైన ఆహార పదార్థాలు లేదా విషపూరితమైన ఆహార పదార్థం మన జీర్ణాశయంకి పోతే మన జీర్ణాశయం వాటిని గమనించి రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా ఏమేస్తుంది, వాంతి నోటి ద్వారా బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆహార పదార్థాలు ఏమైతాయి పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా విధంగా వెళ్తాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏమైతే వాంతిలో రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ తిరోగమనంలోకి వెనుకకి నెట్టడం వలన ఆహారం ఏమవుతుంది, నోటి నుండి బయటికి నెట్టబడుతుంది. వాంతులు జరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే అతిగా తినడం. ఎక్కువ తింటే కూడా ఏమవుతాయి, వాంతులు వస్తాయి. తిన్న ఆహారం ఏమవుతుంది, పేగులోనికి పంపబడుతుంది. తర్వాత వ్యర్థ పదార్థాలు ఏమవుతాయి, పాయువు ద్వారా బయటికి నెట్టబడతాయి. పాయువు ఆహారవాహిక యొక్క చివరి భాగము. పాయువు ద్వారా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను తొలగించడాన్ని మనం మల విసర్జన. ఇది అయిపోయింది కదా ఈ టాపిక్. ఓకే, నెక్స్ట్ అది నేను చేంజ్ చేశాను అనుకున్నాను, పేజ్ జరగలేదు. నెక్స్ట్ చూడండి, తిన్న ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు జీర్ణం కానప్పుడు, తిన్న ఆహారంలో కొవ్వు పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా
అది జీర్ణం కాకుండా ఏమవుతుంది, విషతుల్యమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కూడా ఏమైతే వాంతులు రావడం అనేటువంటి సర్వసాధారణ విషయం. కొవ్వులు మనం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నామండి, అప్పుడు కూడా కొన్నిసార్లు వాంతులు అవుతాయి. ఎందుకంటే కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది, అది మన శరీరం తట్టుకోలేదు. ఏదైనా మనం తీసుకునే ఆహారం తగినంతనే తీసుకోవాలి, మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఉడక మన శరీరం వాటిని తట్టుకోలేదు. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా జీర్ణం కానప్పుడు, మనం తీసుకున్న ఫుడ్ జీర్ణం కానప్పుడు లేదా విషతుల్యమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కూడా ఏమైతే వాంతులు అనేటువంటి సాధారణంగా వస్తాయి. మనం ఎక్కువ రోజుల పాటు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు సాధారణంగా పైత్యంతో పసరుతో కూడిన వాంతులతో బాధపడుతుంటాం. మనం రోజు డైలీ నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, ఏమైతాయి, కొన్ని రోజుల తర్వాత మనకి ఏమవుతుంది, ఏదో ఒక జబ్బు రావడం జరుగుతుంది. దాంతో ఎందుకంటే పైత్యము పసరుతో కూడిన వాంతులతో బాధపడతాం. అటువంటి సందర్భంలో ఏమైతే మన కాలేయము కొవ్వులను ఎమల్సీకరణ చేయడం యొక్క కొవ్వులను ఎమల్సీకరణ చేయడం ఏమవుతుంది, పనితనం తగ్గుతుంది. ఎక్కువ రోజు డైలీ మనం నాన్ వెజ్ తీసుకుంటే ఏమైతే అవి ఏమవుతాయి, కాలేయము పైత్య రసాలను రిలీజ్ చేయాలి, కొవ్వులను ఎమల్సీకరణ చేయాలి. ఎక్కువ తీసుకుంటే అయితే ఎక్కువ కొవ్వు మన చేరుతూనే ఉంటుంది, ఎక్కువ అది అవుతుంది. కాబట్టి ఎక్కువ కొవ్వు పదార్థాలను కూడా మన శరీరం తట్టుకోలేదు. కావున ఏమవుతుంది, పైత్యంతో లేదా పసరుతో ఏమైతే వాంతులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువగా కొవ్వు పదార్థాలను తిన్నప్పుడు కాలేయం కొవ్వును తట్టుకోలే శక్తిని కోల్పోతుంది. కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఏమైతే కాలేయం కొవ్వును తట్టుకునే శక్తిని కోల్పోతుంది. అప్పుడు మనం తలనొప్పి, వాంతులు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. తలనొప్పి కానీ వాంతులు కానీ రావడం జరుగుతుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు అజీర్తితో కూడా బాధపడతాం. మనం తీసుకున్న అజీర్తి అంటే ఏంటంటే జీర్ణం కాకపోవడం గంతే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు అజీర్తితో బాధపడుతుంటాం. మనకు అజీర్తి కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలి. సాధారణమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకూడదు. తినక ముందు మార్నింగ్ లేచినప్పుడు 6 to 7 మధ్యలో వ్యాయామం చేసుకోవాలి, కానీ తిన్న తర్వాత ఇలాంటి వ్యాయామాలు చేయకూడదు. సరిపడినంత నీరు త్రాగాలి, వాటర్ తాగాలి. మలబద్ధకాన్ని నివారించడానికి పీచు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరికైనా మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే అందులో మనం తీసుకునే ఫుడ్లో పీచు పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఏమవుతుంది, మనం అజీర్తితో లాంటివి బాధపడకుండా ఉంటాం. మనం రోజు కూడా మల విసర్జన చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అదే సగం రోగాలను నయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కావున అలాంటి సమస్య ఉన్నవారు పీచు పదార్థాలు కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. తీవ్రమైన అజీర్తి కలగడానికి జీర్ణాశయం ఆంత్రమూలంలో ఏర్పడే పుండ్లు, ఆంత్రమూలం ఉంటుంది కదా, జీర్ణాశయం కానీ ఆంత్రమూలంలో ఏర్పడే పుండ్లు కూడా ఒక కారణం. దీనికి గల ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం సంక్రమించే లేదా ఆహారపు అలవాట్లు. ఇట్లాంటి జీర్ణాశయంలో పుండ్లు లాంటివి ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎట్లుంటుంది, తర్వాత సంక్రమిత అంటే ఏమైనా తీసుకునే ఆహారం పైన ఏమైనా దోమలు, ఈగలు అలాంటివి వాడడం జరగడం, లేదా ఆహారపు అలవాట్లు అంటే మనం ఎక్కువ నాన్ వెజ్ తింటామా, వెజ్ తింటామా అనేటువంటి అలవాట్లు కూడా మన జీర్ణ వ్యవస్థలో జరిగే చర్యలపైన ప్రభావం చూపుతాయి. ఈ మధ్యకాలంలో జీర్ణాశయ అల్సర్స్కు బ్యాక్టీరియా కారణం అవుతుందనే అంశంపై చేస్తున్న పరిశోధనలు మనం 8th క్లాస్లో చదివాం. అల్సర్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. మన సమయానికి ఫుడ్ తీసుకుపోవడం, సమయపాలన కూడా ఏం చేయాలి, పాటించాలి. లేకపోతే ఏమవుతుంది, అల్సర్స్ అనేటువంటి వ్యాధులు రావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత పోషకాహార లోపం వ్యాధులు. అయితే మనం తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలి. వీటన్నీ ఉన్నట్టునే మనం ఏమంటాం, సమతుల్య ఆహారం అని అంటాం. ఇట్లా లేకపోతే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ లేకపోయినా, ప్రోటీన్లు లేకపోయినా, ఫ్యాట్స్ లేకపోయినా, విటమిన్స్, మినరల్స్ ఇవేవి లేకపోయినా ఏదో ఒక వ్యాధి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఇప్పుడు మనం వాటి గురించి చూద్దాం. మన శరీరంలో జీవక్రియలని సక్రమంగా నిర్వహించడానికి సరైన ఆహారం అవసరం అని మనం చదువుకున్నాం. మనం తినే ఆహారం సమతుల ఆహారంగా ఉండాలి. అంటే దానిలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ కూడా. కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు అండి, ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్స్ మొదలైనవన్నీ తగిన సమానమైన పాలలో ఉండాలి. ప్రపంచ జనాభాలో 3/2 మంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంటే చాలామంది వ్యాధులు వస్తాయి కదా, అందులో 2% మెంబర్, మొత్తం జనాభా 3 అనుకుంటే అందులో 2% మంది వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనే వ్యాధులు వస్తున్నాయంట. ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది ఎక్కువ కెలోరిఫిక్ విలువ గల ఆహారం తినడం వల్ల వ్యాధుల పాలవుతాయి. అంటే కొంతమంది ఎక్కువ కెలోరిఫిక్ విలువ అంటే
ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకుంటే ఏమైతే కొవ్వు పదార్థాలు ఎక్కువ పేరుకుపోయి అట్లా ఉడక వ్యాధులు వస్తాయి. కొంతమంది తక్కువ, కొంతమంది సమతుల ఆహారం లభించకపోవడం వల్ల వ్యాధులకు గురవుతున్నారు. అంటే వారు తినే ఆహారం లోపల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, విటమిన్స్ లేక కొంతమంది వ్యాధులకు గురవుతున్నారు. మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో లేకపోవడాన్ని మనం పోషకాహార లోపం అని అంటాం. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు అంటే ఏంటండి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఇవే పోషక పదార్థాలు. ఇవిలో లేకపోవడాన్ని, తగిన పాలలో లేకపోవడాన్ని మనం పోషకాహార లోపం అని అంటాం. అనారోగ్యం లేదా కావాలని తినకపోవడం. కొంతమంది ఏం చేస్తారు, అనారోగ్యం ఉంటుంది, ఎప్పుడు తినరు, కావాలని కూడా కొంతమంది తినరు. తర్వాత పోషక విలువల పట్ల, ఆహారం వండే పద్ధతుల పట్ల, అంటే చాలామంది ఫుడ్ తీసుకుంటారు, కానీ ఏ ఫుడ్ తీసుకోవాలో తెలియకుండా అడ్డమైన ఫుడ్ అన్నీ తినడం అంటూ జరుగుతుంది. అంటే ఏ ఫుడ్ తింటే మనకు పోషక విలువలు ఉంటాయి దాన్ని చూసి మనం తినాలి. తర్వాత ఆహారం వండే విధానం, ఆహారాన్ని వండుకునే విధానం, ప్రిపేర్ చేసుకునే విధానం కూడా, వాటిపైన కూడా అవగాహన ఉండాలి. దీంతోపాటు ఆర్థిక సామాజిక అంశాలు, అంటే వాళ్ళు బీదవారు అయితే ఏమవుతుంది, బీదవాళ్ళు కూడా ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇవి ఆర్థిక సామాజిక అంశాలు మొదలైనవన్నీ కూడా పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. ఈ అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పోషకాహార లోపానికి కారణమవుతుంది. అంటే పోషకాహార లోపం ఉందంటే ఉన్న ప్రతి ఒక్కరు అందరూ తింటారు, కానీ లేనివాడు ఏం చేస్తాడు, తినలేడు. ఇప్పుడు ప్రతి వారానికి 1 వీక్ వన్ డే లేదా 2 డేస్ నాన్ వెజ్ తీసుకోవాలని ఉంటుంది, వాడి దగ్గర డబ్బులు ఉండవు, వాడు తెచ్చుకోలేడు. అంటే ఆ విధంగా ఆర్థిక సామాజిక అంశాలు అవి కూడా ఏం చేస్తాయి, పోషకాహార లోప వ్యాధులను కలగడానికి కారణమవుతున్నాయి. ప్రోటీన్ సంబంధిత పోషకాహార లోపం, కెలోరీ పరమైన పోషకాహార లోపం, ప్రోటీన్ మరియు కెలోరీ రెండింటి వల్ల సంబంధ పోషకాహార లోపం మొదలైనటువంటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏమేమి వ్యాధులు వస్తాయి, ప్రోటీన్లు లేకపోతే ఏమైతాయి, కెలోరిఫిక్ విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోకపోతే ఏమైతాయి, ఎలాంటి వ్యాధులు వస్తాయనేటువంటిది మొట్టలో క్వాషియార్కర్. ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి, గుర్తుపెట్టుకోండి. క్వాషియార్కర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రోటీన్స్, పప్పు ధాన్యాలు, తర్వాత కూరగాయలు, ఆకుకూరలు మొదలైన వాటిలో ప్రోటీన్స్ ఉంటాయండి. గుడ్డు, వీటిని తీసుకోవాలంటే మనకి ఏం కావాలి, క్యాష్, డబ్బు కావాలి. ఇవి తక్కువ ఉంటే ఏమవుతుంది, మనకు క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి. శరీరంలోని కణాంతర అవకాశాలలో, శరీరంలోని కణం ఉంటుంది కదా, ఈ కణంలో ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి కదా, ఈ కణాంతర అవకాశంలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ప్రతి కణం ఉంటుంది కదా, ఆ కణం లోపల ఉన్నటువంటి కణాంతర అవకాశంలో వాటర్ చేరుతుందండి. ఈ జబ్బు వస్తే శరీరం అయితే ఉబ్బినట్టు కనిపిస్తుంది. కండరాలు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం కూడా ఉబ్బి ఉంటాయి. పొడి బారిన చర్మం, విరేచనాలతో బాధపడుతుంటారు. ఈ క్వాషియార్కర్ వ్యాధి వచ్చినట్టు శరీరం ఉబ్బి ఉంటుంది. ఈ లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. శరీరం ఉబ్బి ఉండడం, కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బి ఉండడం, పొడి బారిన చర్మం, నీళ్ళ విరేచనాలు అనేటువంటిది ఈ క్వాషియార్కర్ వ్యాధి యొక్క లక్షణాలు. ఇది ప్రోటీన్ లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ మెరాస్మస్ వ్యాధి. ఈ వ్యాధి కూడా ప్రోటీన్ కెలోరిఫిక్ రెండింటి లోపం వల్ల. ఇదేమో క్వాషియార్కర్ ఏమో ఒక్క ప్రోటీనే, కానీ మెరాస్మస్ అనేది ప్రోటీను మరియు కెలోరీలు అంటే ఏంటంటే శక్తిని కొలిచేది ప్రమాణమే కెలోరీలు. శక్తి లేని పదార్థాలు తీసుకోవడం. ప్రోటీన్లు, కెలోరీలు రెండింటి లోపం వల్ల ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గర్భం దాల్చేటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళలో మనం ఎక్కువగా ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధిని మనం చూడవచ్చు. ఫస్ట్ బిడ్డ పుట్టిన 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో బిడ్డ పుట్టడం, అంటే వెంటనే ఈ విధంగా గర్భం దాల్చడం వల్ల ఏమవుతుంది, ఈ రకమైనటువంటి ఆ పాపకి ఏమవుతుంది, ఆ పాపకి ఇచ్చే పాల లోపల ప్రోటీన్స్, విటమిన్స్ మొదలైనటువంటి పదార్థాలు లేకపోవడం, తర్వాత వెంటనే సరిగా గర్భం దాల్చడం వల్ల తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం, పుట్టేబోయే బిడ్డ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లి ఎక్కువ కాన్పులైనా, అంటే ఇంకా ఎక్కువ కాన్పులు ఉంటాయి కదా, 10 మందిని కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిలో కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల్లో నిస్సత్తువగా బలహీనంగా ఉండడం. ఈ వ్యాధిగ్రస్తులు ఎట్లుంటారు, నిస్సత్తుగా బలహీనంగా ఉంటారు.
కండరాల్లో పెరుగుదల లోపం, కండరాలు బాగా పెరుగుదల ఉండదు, పొడిబారిన చర్మం ఉంటుంది, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే బలహీనంగా బోన్స్ అన్నీ కనిపిస్తాయండి, పక్కగా ఉంటారు. తర్వాత కండరాల పెరుగుదల ఉండదు, చర్మం ఎట్లుంటుంది, ఎప్పుడు పొడిబారినట్టు చర్మం ఉంటుంది, విరేచనాలు కలుగుతాయి. మనం వాటర్ను కోల్పోతే ఏమవుతుంది, ఎప్పుడు చర్మం ఎట్లుంటుంది, పొడిగా ఉంటుంది. నెక్స్ట్ స్థూలకాయత్వం, ఒబిసిటీ. పైన ఉదహరించిన పోషకాహార లోపంతో పాటు అధిక కెలోరీలు ఉండే ఆహారం నిరంతరం తీసుకునటం వలన స్థూలకాయత్వం అనే స్థితికి దారితీస్తుంది. ఇవేమో ఆహారం ఫుడ్ దొరకక వచ్చేటువంటి వ్యాధి, ఇదేమో ఫుడ్ ఎక్కువ వచ్చేటువంటి వ్యాధి. ఎక్కువ కెలోరీలు ఉండే ఆహారం, పోషకాహార లోపంతో పాటు మనం తీసుకున్నటువంటి ఆహారంలో పోషకాలు లేకపోవడం మరియు ఎక్కువ కెలోరీలు ఉన్నటువంటి ఆహారం నిరంతరం తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, స్థూలకాయత్వమైనటువంటి స్థితికి దారితీస్తుంది. ఈ స్థితిలో వ్యక్తి శరీరంలో అధికంగా కొవ్వు చేరి అధిక బరువుకు దారితీస్తుంది. స్థూలకాయల పిల్లల్లో ఏమవుతుంది, ఈ స్థూలకాయ లోపల ఎక్కువ హృదయ సంబంధ వ్యాధులు అంటే హార్ట్ అటాక్ లాంటివి, మూత్రపిండ, తర్వాత పిత్తాశయ సంబంధ వ్యాధులు తలెత్తుతుంటాయి. ఈ స్థూలకాయత్వంతో పాటు ఈ వ్యాధులు హార్ట్ అటాక్ కానీ, తర్వాత మూత్రపిండ సంబంధ వ్యాధులు కానీ, పిత్తాశయ సంబంధ వ్యాధులు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత విటమిన్స్ లోపం వల్ల వచ్చే కలిగే వ్యాధులు చూద్దాం. విటమిన్ జీవ సంబంధిత పదార్థాలు, ఇవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. ఇవి మరి ఎక్కువ పరిమాణంలో అవసరం లేదు, కొంచెం కొద్ది పరిమాణంలో ఉంటే సరిపోతుంది. నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడవు. ఈ విటమిన్లు అనేటువంటివి శరీరంలో సంశ్లేషించబడవు. సాధారణంగా విటమిన్ల లోపాలకు గురి కావడం కూడా జరగదు. సాధారణంగా ఎక్కువ విటమిన్ల లోపాల వల్ల వ్యాధులుగా రావు. ఎందుకంటే మన శరీరం విటమిన్లను పొందడానికి 2 రకాల వనరులను కలిగి ఉంటుంది. ఒకటి, మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు లభ్యత, మనం తినే ఆహారంలోనే విటమిన్లు ఉంటాయి. రెండోది, జీర్ణాశయంలో ఉండేటువంటి బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషించి శరీరానికి అందించడం. ఒకటేమో ఫుడ్ ద్వారా మనకు విటమిన్స్ అందుతాయి. తర్వాత మన పెద్ద ప్రేగులో ఉండేటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయండి. ఈ బ్యాక్టీరియాస్ కూడా ఏం చేస్తాయి, విటమిన్లను తయారు చేసి మన శరీరానికి అందించడం జరుగుతుంది. విటమిన్లను మనం 2 రకాలుగా విభజించవచ్చు. అందులో వాటిని నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. H2O, మనం వాటర్ ఏమంటాం, H2O అని అంటాం. కాబట్టి నీటిలో కరిగే విటమిన్లు 2 అండి. ఒకటి ఏంది, బి విటమిన్, సి విటమిన్. బీసీ అని గుర్తుపెట్టుకోండి, H2O. ఓకే, వాటర్లో కరిగేది. కొవ్వులో కరిగే విటమిన్ ADEK. ఈ 4 విటమిన్లు ఏమవుతాయి, కొవ్వులో కరుగుతాయి. ఫ్యాట్స్లో కరిగేటువంటివి ADEK. ఇట్లా గుర్తుపెట్టుకో, ఇది ఒక కోడ్ పెట్టుకొని. ADEKనేమో కొవ్వులో కరుగుతాయి. BC H2O వాటర్, H2O 2 ఉంది కదా, ఇది 2 letters. BC బి విటమిన్, సి విటమిన్, ఈ 2 మాత్రం వాటర్లో కలుగుతాయి. తర్వాత ఈ 2ని తీసేస్తే మిగిలే ఇవి ADEK. అట్లా గుర్తుపెట్టుకున్నా. ఓకే, నెక్స్ట్ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేము, అవి ఎక్కడెక్కడ నుంచి లభిస్తాయి, వాటి వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఆ వ్యాధి వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటిది ఈ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ డిఎస్సిలో వస్తుందండి, జాగ్రత్తగా చదువుకోండి. థయామిన్, విటమిన్లో విటమిన్ బి అని చెప్పుకున్నాం కదా. విటమిన్ బిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. విటమిన్ B1 ఉంటుంది, విటమిన్ B2 ఉంటుంది, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B12. ఓకే, ఇది ఓన్లీ బి విటమిన్కి సంబంధించింది ఇక్కడి వరకు. ఓకే, విటమిన్ B1 మనం సైంటిఫిక్ నేమ్లో ఏమి పిలుస్తామంటే థయామిన్. ఏమంటాం, థయామిన్ అని అంటాం. ఇది ఎక్కడ లభిస్తుంది, విటమిన్ B1 అంటే తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు మొదలైనటువంటి వాటి నుండి విటమిన్ B1 అనేటువంటిది లభించడం అనేటువంటిది వస్తుంది. దీని ద్వారా కలిగే వ్యాధి ఏంటంటే బెరీ వ్యాధి. బెరీ అనేటువంటి వ్యాధి వస్తుంది. వాంతులు, ఈ వ్యాధి రావడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే వాంతులు అవుతాయి, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షపాతం వంటివి కూడా రావచ్చు. కూడా వస్తుంది. తర్వాత నెక్స్ట్ B2, విటమిన్ B2. దీన్ని ఏమంటాం, రైబోఫ్లావిన్ అని అంటాం. సైంటిఫిక్ నేమ్ ఏంటి, రైబోఫ్లావిన్. ఇది ఎక్కడ లభిస్తుందంటే పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు. పాల నుంచి, గుడ్ల నుంచి, కాలేయం నుంచి, మూత్రపిండాల నుంచి, ఆకుకూరల నుంచి విటమిన్ B2 అనేటువంటిది లభిస్తుంది. వీటిని తింటే మనకు ఈ B2 విటమిన్ లభిస్తుంది. ఇది లేకపోతే ఏమవుతుందంటే గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది.
విటమిన్ B1 ఏమో బెరిబెరి వ్యాధి, విటమిన్ B2 ఏమో గ్లాసైటిస్. గ్లాసైటిస్ వ్యాధి వస్తే ఏమవుతుందంటే నోటి పూత, అంటే నోడు చివర్లు ఉంటాయి కదా అవి పగిలిపోవడం కానీ, పెదవ చివర్లు పగలడం కానీ, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడకపోవడం, పొడిబారిన చర్మం లక్షణాలండి. నెక్స్ట్ విటమిన్ B3 విటమిన్ చూడండి, నియాసిన్, దాన్ని ఏమంటాం మనం నియాసిన్ అని అంటాం. మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు. మూత్రపిండాలు అంటే మనం తీసుకునేటువంటి మాంసంలో మూత్రపిండాలు ఉంటాయి కదా, అందులో విటమిన్ B3 ఉంటుంది. తర్వాత కాలేయంలో కూడా ఉంటుంది. మాంసం, చేపలు, గుడ్లు, చేపలు, నూనె గింజలు, వీటిలో విటమిన్ B3 లభిస్తుందండి. విటమిన్ B3 లేకపోతే వచ్చే వ్యాధి ఏంటంటే పెల్లాగ్రా. ఏమొస్తుంది? పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఏమైతే చర్మ వ్యాధులు వస్తాయి. తర్వాత నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసుబారిపోవడం. నెక్స్ట్ విటమిన్ B6 చూసినట్లయితే దీని ఏమంటాం? పెరిడాక్సిన్ అని అంటాం. తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం నుంచి ఈ పెరిడాక్సిన్ అనేటువంటి లభ్యమవుతుంది. ఇది లేకపోతే రక్తహీనత రావడం అనేటువంటిది జరుగుతుంది. రక్తహీనత వస్తే వచ్చే లక్షణాలు ఏంటంటే వాంతులు అవుతాయి, మూర్ఛ వస్తుంది, హైపర్ ఇరిటబిలిటీ అని హైపర్ ఇరిటబిలిటీ అంటే ఎక్కువగా చిరాకు పడడం అలాంటివి. తర్వాత హైపర్ ఇరిటబిలిటీ. నెక్స్ట్ నాసియా లేదా సన్నబడట, శరీరం సన్నబడడం అనేది జరుగుతుంది. నాసియా అంటే శ్వాస సంబంధమైన లక్షణాలు. తర్వాత సన్నబడడం, హైపర్ ఇరిటబిలిటీ అనేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇది రక్తహీనత వల్ల లేదా ఎనిమియా వల్ల. నెక్స్ట్ విటమిన్ B12 మనం ఏమంటాం? సైకోబాలమిన్ అని అంటాం. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. ఇది ఆహార పదార్థాలు అవసరం లేదు, ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే విటమిన్ B12ను సంశ్లేషణ చేస్తుంది, సైకోబాలమిన్. ఇది లేకపోతే ఒకవేళ ఇది సంశ్లేషించబడకపోతే ఏమవుతుంది? ఫెర్నీషియాస్ లేదా ఎనిమియా అనే వ్యాధులు వస్తాయి. ఫెర్నీషియాస్ ఎనిమియా. ఓకే, ఫెర్నీషియాస్ ఎనిమియా అనేటువంటి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ నిస్సత్వ, ఆకలి మందగించడం, సన్నబడడం అనేటువంటివి లక్షణాలు. తర్వాత పోలిక్ యాసిడ్ అనేది ఒక రకమైనటువంటి విటమిన్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇవి ఒకటి కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరల నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ అనేటువంటి లభిస్తుంది. ఇది లేకపోతే ఏమవుతుంది? అనీమియా అనేటువంటి రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత వస్తే నీటి విరేచనాలు కదా, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడం, ప్లేగ్లోశ్లేష్మ సంబంధ సమస్యలు అనేటువంటివి వస్తాయి. తర్వాత ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఇవి కూడా శరీరానికి ఉపయోగపడేటువంటివి. చిలకడ దుంపలు, వేరుశెనగ గింజల్లో ఎక్కువగా ఉంటుంది ప్యాంటోథెనిక్ ఆమ్లం. వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు, వీటిలో ఈ ప్యాంటోథెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది లేకపోతే ఏమవుతుందంటే అరికాలు మంటలు, మనకి ఎక్కువ అరికాల మంటలు వస్తాయి చూసినా, అది ఈ ప్యాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్లనే. అరికాల మంటలు, నడవలేకపోవడం, మడమ నొప్పులు అనేటువంటివి లక్షణాలు. తర్వాత బయోటిన్ అనేటువంటిది ఇది ఒక రకమైన విటమిన్. ఇది పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు మొదలైనటువంటి వాటిలో ఈ బయోటిన్ ఉంటుంది. ఇది లేకపోతే ఏమైందంటే నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. లక్షణాలు చూసినట్లయితే కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వాక్యులత అనేటువంటివి లక్షణాలు. నెక్స్ట్ BC అని చెప్పుకున్నాం కదా, వాటర్లో కరిగేటివి. BC అంటే సి విటమిన్. ఆస్కార్బిక్ ఆమ్లము ఇది ఎక్కడ లభిస్తుందంటే ఆకుకూరలు, పుల్లని పండ్లు, తర్వాత మొలకెత్తిన గింజల లోపల ఈ ఆస్కార్బిక్ ఆమ్లము లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది లేకపోతే ఏమవుతుందంటే స్కర్వీ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ స్కర్వీ వ్యాధి వస్తే గాయాలు మనకపోవడం, గాయాలైతే ఆ గాయాలు తొందరగా మానిపోవు. తర్వాత వెంకాలు విరగడం అనేటువంటిది జరుగుతుంది ఈ స్కర్వీ వల్ల. లేకపోతే ఈ విటమిన్ లోపం వల్ల ఇవి జరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ADEK విటమిన్ల గురించి చూద్దాం. ఏ విటమిన్ ఏమంటామంటే రెటినాల్ అని అంటాం. ఏ విటమిన్ని మనం ఏమంటాం? రెటినాల్ అంటాం. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఆకుకూరలు, క్యారెట్, టమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, వీటి నుండి విటమిన్ ఏ లభిస్తుంది. కన్ను, చర్మ వ్యాధులు వస్తాయి. కన్నుకు మరియు చర్మానికి వ్యాధులు వస్తాయి. అందుకే మనం విటమిన్ ఏ తింటే ఎక్కువ కంట్లు బాగా కనిపిస్తుందని చెప్తాం కదా, అందుకే కన్ను, చర్మ వ్యాధులు వస్తాయి. ఏమేమి వ్యాధులు వస్తాయంటే రేచీకటి వస్తుంది. రేచీకటి, చాత్వారం,
కళ్ళు తిరిగిపోయి పడిపోవడం, చాత్వారం, రేచీకటి, చాత్వారం, కళ్ళు పొడి బారడం, జిరోప్థాల్మియా అంటాం. ఏమంటాం దాన్ని? జిరోప్థాల్మియా అని అంటాం. ఎప్పుడు కళ్ళు మంటలేస్తుంటాయి, కళ్ళు పొడి బారడం అంటే. చర్మం పొలుసు బారడం, నేత్రపటల సమస్యలు. చర్మం ఏమవుతుంది? ఎప్పుడు పొడిగా ఉంటుంది. తర్వాత నేత్రపటల సమస్యలు కూడా, కంటి లోపలి సమస్యలు కూడా ఉంటాయి. నెక్స్ట్ క్యాల్సిఫెరాల్, విటమిన్ డి. క్యాల్సిఫెరాల్ ఎక్కడ లభిస్తుంది అంటే కాలేయము, గుడ్లు, వెన్న, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సూర్యకిరణాలు. ఇది ప్రకృతి నుంచి లభించేదిలో విటమిన్ డి. సూర్యకిరణాలు విటమిన్ డిని ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇవి డైరెక్ట్ ఇవే తయారు చేయరు అండి. శరీరం కింద చర్మం కింద ఉండే కొవ్వు నుంచి ఏం చేస్తాయి? క్యాల్సిఫెరాల్ ఆ సూర్యకిరణాలు పడడం వల్ల విటమిన్ డి అనేటిది ఉత్పత్తి చేయబడుతుంది, సంశ్లేషణ చేయబడుతుంది. ఈ విటమిన్ డి లేకపోతే రికేట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఓకే, ఎముకలు సరిగ్గా పెరగకపోవడం. దీనివల్ల ఏమవుతుంది? ఎముకలు బలహీనంగా ఉంటాయి, లేకపోతే సరిగ్గా పెరగవు. పెలుసు బారడం అంటే తొందరగా ఇరిగిపోయేటువంటి విధంగా మారుతాయి. బలహీన ఎముకలు, లేకపోతే దొడ్డి కాళ్ళు లేదా ముంజేతి వాపు, దంతాలు ఆలస్యంగా ఏర్పడడం అనేటువంటి సమస్యలు వస్తాయి. కొంతమంది ఏం చేస్తాయి? వంకర కాళ్ళు ఉంటాయి, శరీర బరువు తట్టుకోలేక కాళ్ళు ఏమైతే వంగిపోతాయి. అది డి విటమిన్ లోపం వల్లనే జరుగుతుంది. తర్వాత టోకోఫెరాల్, ఈ విటమిన్. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనె మొదలైనటువంటి వాటి నుంచి విటమిన్ ఈ టోకోఫెరాల్ అనేటువంటి లభ్యమవుతుంది. ఇది సంతానోత్పత్తి సమస్యలు, పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు, ఇవి లైంగిక సంబంధమైనటువంటి సమస్యలు దీనివల్ల వస్తాయి. ఇది విటమిన్ ఈ లేకపోతే ఏమవుతుంది? పురుషులలో వంధ్యత్వం అనేటువంటి అంటే స్పెర్మ్ పర్సెంటేజ్ తగ్గకపోవడం, లేకపోతే పురుషులలో వంధ్యత్వం అనేటువంటి, స్త్రీలలో గర్భస్రావం అనేటువంటి సమస్యలు వస్తాయి. తర్వాత ఫైలోక్వినోన్, విటమిన్ కేని ఏమంటాం? ఫైలోక్వినోన్ అంటాం. ఇది మాంసము, గుడ్లు, ఆకుకూరల పాల నుంచి లభిస్తుంది. విటమిన్ కే లోపం వల్ల ఏమవుతుంది? ఇది లేకపోతే రక్తం గడ్డగట్టదు. మనకి ఇక చిన్న గాయమైందనుకో, ఈ గాయం నుండి రక్తం బ్లడ్ అనేటువంటిది బ్లీడింగ్ అయితేనే ఉంటుంది, ఆగిపోకుండా ఉంటుంది. రక్తం గడ్డకట్టడం, ఆలస్యం అవ్వడం, అధిక రక్తస్రావం. ఏమైతే రక్తం గడ్డగట్టకపోతే ఏమవుతుంది? రక్తం పోతూనే ఉంటుంది. దాన్ని మనం అధిక రక్తస్రావం అని అంటాం. ఈ విధంగా ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, వచ్చే వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి, ఓసారి వనరులు కూడా అడగవచ్చు, లక్షణాలు కూడా అడగవచ్చు. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్స్, వ్యాధులు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ లక్షణాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇందులో బిసి ఇవేంటివి? వాటర్లో కరుగుతాయి. ఏ-డి-ఈ-కే విటమిన్లు కొవ్వులో, ఫ్యాట్స్లో కరుగుతాయి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. వాటర్లో కరిగే విటమిన్లను గుర్తించండి, కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి. అట్లా కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సైంటిఫిక్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహారం శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి. మనం తినే ఆహారం ద్వారానే ఏమైతాయి? శరీరానికి విటమిన్లు లభిస్తాయి. ఇవి సరైన పాలలో లేకపోయినట్లయితే విటమిన్ లోప వ్యాధులు గురవుతాము. విటమిన్లు లభించే వనరులు లోపించినప్పుడు కలిగే వ్యాధులను మనం చాట్లో ఇంతకుముందు దాంట్లో చూస్తాం. ఈ పాఠ్యాంశం గురించి మనం ఏమేమి నేర్చుకున్నామో ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే స్వయం పోషణ విధానంలో సరళమైన కర్బన పదార్థాలు అయిన కొన్ని ఖనిజ లవణాలను నీటిని నేల నుండి గ్రహిస్తాయి. స్వయం పోషణలో సరళమైన కర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను మరియు నీటిని ఏం చేస్తాయి? గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించి బాహ్య శక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. మనం మొక్కలను చూసినట్లయితే స్వయం పోషణలో ఏమైతే ఖనిజ లవణాలను నీటిని నేల నుంచి తీసుకుంటాయి. తర్వాత గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, తర్వాత కాంతిని తీసుకొని ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని ఆకులు గ్లూకోజ్ మరియు పిండి పదార్థాల వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్, CO2 మరియు నీటిని, వాటర్ని ఉపయోగించుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడత పదార్థంగా విడుదలవుతుంది. ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోగక్రియలో O2 అనేటువంటిది విడత పదార్థం. ఆ విడత పదార్థమే మనకు ఆక్సిజన్గా ఉపయోగించుకుంటున్నాం. మనం ఇక్కడేమో విడత పదార్థంగా ఉపయోగపడుతుంది, మనకేమో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. జంతువులకు, జీవులన్నిటికీ శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగ పదార్థంగా మనం వినియోగించుకుంటున్నాం. ఇక్కడ మాత్రం విడత పదార్థంగా ఉపయోగపడుతుంది. కిరణజన్య సంయోగ సంబంధించినటువంటి సమీకరణం మనం చూద్దాం. 6CO2 12H2O కాంతి మరియు పత్రరహితం సమక్షంలో C6H12O6 ఇదేంది? కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్ ఫార్ములా అండి ఇది.
దీంతోపాటు 6H2O 6 నీటి అణువులు మరియు 6O2 ఆక్సిజన్ O2 అణువులు విడుదలవుతాయి. దీని ద్వారా ఫోటోసింథసిస్ ద్వారా 6 CO2లను తీసుకొని 12 H2 అణువులను తీసుకొని కాంతి సమక్షంలో ఒక C6H12O6 గ్లూకోజ్ అణువు 6 H2Oలు 6 O2లు విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితం అనేటువంటివి అవసరం. ఏమేమి అవసరం? కాంతి అవసరం, CO2 అవసరం, నీరు అవసరం, తర్వాత క్లోరోఫిల్, పత్రహరితం అనేటువంటివి అవసరమైనటువంటి అంశాలు. కిరణజన్య సంయోగ క్రియ ప్రధానంగా హరిత రేణువులో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? హరిత రేణువులో జరుగుతుంది. హరిత రేణువులోని గ్రానాలో కాంతి చర్య, తర్వాత స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా ఇట్లా హరిత రేణువు అనేటువంటి భాగం ఉంటుందని. ఇందులో చిన్న ముడతలు పడినటువంటి భాగాన్ని గ్రానా అంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మనం స్ట్రోమా అంటాం. ఇక్కడనేమో కాంతి చర్య జరుగుతుంది, ఇక్కడేమో నిష్కాంతి చర్య జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్ అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. ఏమైతాయి? అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. గ్లూకోజు, నీరు, ఆక్సిజన్ అనేటువంటివి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. హరిత రేణువులో కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. కాంతి శక్తి ఏమవుతుంది? రసాయన శక్తిగా మారుతుంది. తర్వాత నీటి అణువు విచ్చితి జరుగుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయాకరణం చెందడం. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయాకరణం చెందుతుంది. ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ. ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహారంగా తీసుకోవడం పరపోషణ. మొక్కలేమో స్వయం పోషక జీవులండి. అవి సొంతంగా ఫోటోసింథసిస్ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఈ మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను జంతువులు తీసుకుంటాయి. వీటిని ఏమంటాం? పరపోషక జీవులని అంటాం. పోషణ పద్ధతులు ఆహార పదార్థాల లభ్యతపై మరియు పోషణ పద్ధతులు ఆహార పదార్థాల లభ్యతపై, ఆహారం పొందే విధానంపై ఆధారపడుతుంది. కొన్ని ఏకకణ జీవులలో శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ జీవి సంక్లిష్టత పెరిగే కొద్దీ ఏమైతే వివిధ భాగాలు ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి వీలుగా రూపాంతరం చెందుతాయి. ఏకకణ జీవులు చూసినట్లయితే శరీరం మొత్తం ఏం చేస్తుంది? ఆహారం సేకరిస్తుంది. కానీ సంక్లిష్ట పెరిగే కొద్దీ అంటే పోటోజోవా, పోరిఫేరా, అనెలిడా, ఆర్థోఫోడా ఇట్లా సంక్లిష్టత పెరిగే కొద్దీ ఏమైతే ఒక్కొక్క భాగం ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ల సహాయంతో విడగొట్టబడి శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియను మనం ఏమంటామంటే జీర్ణక్రియ అని అంటాం. మానవునిలో ఆహారం తిన్న తర్వాత అది వివిధ దశల్లో జీర్ణ ఆశయ గ్రంథుల ద్వారా స్రవించబడిన ఎంజైమ్లచే విడగొట్టబడుతుంది. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులో ఎక్కడ శోషించబడుతుంది? చిన్న ప్రేగులో శోషించబడి అక్కడి నుండి ప్రతి కణానికి, శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం ఉంటుంది కదా, ఆ ప్రతి కణానికి పంపబడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహారం నాళంతో పాటు అనేక అనుబంధ అవయవాలు, జీర్ణరస గ్రంథులు ఉంటాయి. మరియు జీర్ణరస గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థ క్రింది విధులను నిర్వర్తిస్తుంది. అంతర్గ్రహణం అంటే ఆహారాన్ని లోనికి తీసుకోవడం మనం ఏమంటాం? అంతర్గ్రహణం అని అంటాం. జీర్ణక్రియ అంటే ఏంటంటే సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సహాయంతో సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను మనం జీర్ణక్రియ అంటాం. వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది. జీర్ణమైన పదార్థాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. శోషణ అంటే గ్రహించడం. జీర్ణమైన ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న ప్రేగు గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోనికి అంటే చిన్న ప్రేగు గోడలు ఉంటాయి కదా, ఈ గోడల్లో ఉన్నటువంటి రక్తం ఉంటుంది, ఈ రక్తంలోనికి శోషించబడుతుంది. ఆ ప్రసరణ వ్యవస్థలోనికి ఆహారం చేరడాన్ని మనం ఏమంటాం? శోషణ అని అంటాము. మల విసర్జన. జీర్ణం కాని ఆహారం ఏమవుతుంది? పాయువు ద్వారా బయటకు పంపబడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనం పోషణకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఓకే, ప్లీజ్ subscribe, share and encourage. Thank you everyone.